హలో అండి. సమ్మర్ అయితే వచ్చేసింది. ఇంట్లో కూర్చున్న దగ్గర ఏమో తినాలనిపిస్తుంది. ఏం తినాలో అర్థం కాదు. కడుపు కొంచెం తినగానే కడుపు మొత్తం నిండిపోతుంది. ఎందుకనేసి అంటే వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి. ఎండలు ఫుల్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తాగానే కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ చట్నీ. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, స్ప్రింగ్ ఆనియన్ కర్రీ చేసేటప్పుడు చెప్పాను. చట్నీ కూడా అద్భుతంగా ఉంటుందని. ఎలా చేస్తున్నామో చూద్దాం వచ్చేసింది. ముందుగా ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని పల్లీలని డోరుగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉందండి, చాలా బాగుంది ముద్దుగా. దాంట్లో అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది. కారం, ఉప్పు, పసుపు దాంట్లో వేసుకొని మళ్ళీ కొంచెంగా మెత్తగా మనము నంచుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందే చింతపండు నానబెట్టి ఉంచాను. గుజ్జు తీసి దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట. అప్పుడే మీకు తెలిసిపోతుంది స్ట్రక్చర్ ఏందనేది. చాలా అద్భుతంగా ఉంటుంది. జొన్న రొట్టెలకైనా, చపాతీలకైనా, రైస్లకైనా అమృతం అని చెప్పొచ్చండి. బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ ఏంది ఉంటుందో అది దీంట్లో వేయాలన్నమాట. వేసుకుంటూ రుబ్బుకుంటూ వెళ్ళాలి. చుక్క ఆయిల్ పట్టదండి, అంత అద్భుతంగా ఉంటుంది. పాతకాలం రెసిపీ అమృతం అని చెప్పొచ్చు అనమాట. వంటికి చాలా చల్లదనం అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకనేసి అంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా ఉండదు కాబట్టి మనకు ఆయిల్ లేని రెసిపీ అయితే చాలా బాగుంటాయి కదా. అద్భుతంగా ఉంటుంది. దీని కాంబినేషన్ జొన్న రొట్టెలు, చపాతీ, రైస్ ఈరోజు చేశాను. అమృతం అనమాట. పిల్లలు పెద్దలు కడుపు నిండా తిన్నారు. ఎద్గండి, రోట్లో చేసింది ఏదైనా అమృతమే కదండి. కాబట్టి ఇలా అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాం మరి. బాయ్ ఫ్రెండ్స్.